హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవాని. ఈరోజు మనం ఒక వాటర్ ట్యాంకర్ని సప్లై చేసాం. అది కూడా కొత్తగా వేసిన వెంచర్లో సీసీ డ్రైన్స్ వేసిన తర్వాత వాటికి మనం క్యూరింగ్ చేయడానికి వాటర్ సప్లై చేసాం. ఇలాగా వాటర్ ట్యాంకులు సప్లై చేసినప్పుడు తప్పనిసరిగా ఒక పైప్ ఎత్తి ఉంచాలి. ఎందుకంటే ట్యాంక్ దగ్గర నుంచి కాలువలోకి నీళ్ళు పడటానికి తప్పనిసరిగా పైప్ ఎత్తి కావాలి. వాటితో పాటు ఇంకొక ఎక్స్ట్రా మనిషి అయితే కావాలి. అలాగే ఈ పక్కనున్న రోడ్డుకి దీన్ని విత్ మిక్స్ అంటారు. ఎందుకంటే తార్ రోడ్డు వేయడానికి ముందు వేసే మెటీరియల్ని దీన్ని విత్ మిక్స్ అంటారు. అంటే 40 mm 20 mm సిప్స్ డస్ట్ ఇవన్నీ కలిసిన వాటిని విత్ మిక్స్ అంటారు. దీన్ని మనం ఇలాగ మాన్యువల్ వర్క్తో సరౌండ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇతను ఇలాగా కుడివైపున ఒక దారం ఎడమ పక్కన ఒక దారం పెట్టేసి మెటీరియల్ అనేది బయటికి పోకుండా ఎక్స్ట్రాగా వేస్ట్ కాకుండా ఇలాగా మాన్యువల్ వర్క్ పెట్టి చేపిస్తే చాలా నీట్గా ఉంటుంది. ఈ మెటీరియల్ ఇలా వేసిన తర్వాత ఇలాగ నీట్గా వేసిన తర్వాత దీని మీద ఒక రోలింగ్ పెట్టి తొక్కుతారు. ఈ తొక్కినప్పుడు కూడా మన వాటర్ ట్యాంకర్ కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే డస్ట్లో అవ్వకుండా ఇంకోసారి వాటర్ అయితే అలాగ చల్లేసి లైట్గా పైప్ ద్వారా పెట్టేసి దాని మీద 1 or 2 days ఆగిన తర్వాత తారోడు వేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.